అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మనకు శ్రావణ మాసం స్టార్ట్ కాబోతుంది కదండి. అండ్ వచ్చేది 15 ఆగస్టు కాబట్టి పిల్లలకి మా చిన్నోడి కోసం అట్రాక్టివ్గా ఉండడానికి లడ్డు అనేది ఇంట్లోనే చేశాను నేను. కొంచెం కలర్ఫుల్గా, మిగతా అంతా హెల్తీయే, ఫుడ్ కలర్ తప్పించి. నేను విడివిడిగా 4 ప్లేట్లలో 4 గ్లాసుల బేసన్ తీసుకున్నానండి. అందులో విడివిడిగా కలర్స్ వేశాను. క్వాంటిటీ మాత్రం 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ చక్కెర, కానీ నేను కొంచెం షుగర్ అనేది తగ్గించాను. 2.5 వేసాను షుగరు. మీరు కావాలంటే 2 వేసుకోవచ్చు, సరికి కూడా వేసుకోవచ్చు. ఎంత షుగర్ తీసుకుంటున్నామో అంతే వాటర్ తీసుకోవాలి. చూడండి, బేసన్లో ఫుడ్ కలర్స్ వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నీ సమానంగా తడుపుకొని విడివిడిగా ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చాక ఇంకా మనం అన్నీ సిద్ధం చేసుకొని పిండి అనండి ఒక 10 మినిట్స్ తడిపి పెట్టాక ఇలా ఉంటుంది. మనం వేలుతో పిండి వేస్తే ఇలా డ్రాప్స్గా పడాలి. మరీ చిక్కగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దండి. కరెక్ట్గా ఇలా డ్రాప్గా పడితే మనకు బూందీ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే సాగడం కానీ లావుగా అయితే పడడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలాగా మనం బూందీ జారలో వేసుకొని కొంచెం లైట్గా దాన్ని ప్రెస్ చేసిన లేకపోతే కొంచెం కదిలించినా మనకి ఇలాగా డ్రాప్స్గా బేసన్ అని పడి మంచి బూందీ అనేది రౌండ్గా రెడీ అవుతుంది. అలాగా ఒక్కొక్క కలర్ బూందీ వేసుకుంటూ మీరు రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ప్లెయిన్ వేసాను. బూందీ అనేది మరీ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు, అలానే పచ్చిగా కూడా ఉండద్దండి. పచ్చిగా ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. కొంచెం కరెక్ట్గా మనం ఫ్రై చేసుకుంటే ఇలా కదిలించుకుంటూ మనకు బూందీ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. అలానే ఒక్కొక్క కలర్గా వేస్తూ కంప్లీట్ చేస్తూ ఉండండి. చూడండి ఎంత బాగా పడుతుందో పిండి. చిన్నపిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. అవును, ఒప్పుకుంటాను, మరీ హెల్తీ కాదని, కానీ అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేయొచ్చు. ఇప్పుడు వచ్చేది 15 ఆగస్టు కాబట్టి పిల్లలకి ఇవ్వడానికి కొంచెం కళ్ళకి అట్రాక్టివ్గా ఉండడానికి వేసాను. మీరు మాత్రం నచ్చితేనే వేసుకోండి, లేకపోతే లేదు. మిగతా రెసిపీ మొత్తం సేమ్ ఉంటుందండి. మనం ప్లెయిన్ బూందీ కూడా వేసుకొని లడ్డు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వాడాను. ఫస్ట్ వాడింది ప్లెయిన్, ఇంకా ఎటువంటి కలర్ వేయలేదు. పక్కనే చక్కెర పాకం రెడీ అవుతుంది కదా. బూందీ వేస్తూ వెంటనే కలుపుతూ ఉండాలి. కలపడం వల్ల ఏంటంటే మొత్తం బూందీ అనేది కరెక్ట్గా ఈక్వల్గా చక్కెర పాకం అనేది తాగి కరెక్ట్గా పొడిగా ఆడుతూ ఉంటుంది. కరెక్ట్ క్వాంటిటీ 4 గ్లాసుల చక్కెర, 4 గ్లాసుల పిండి, 4 గ్లాసుల వాటర్ అని ఉంటుంది. మనం చక్కెర ఎంత తీసుకుంటే వాటర్ ఎంత తీసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ మాత్రం మన ఇష్టం అండి, తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ నెయ్యిలోనే వేయించండి. బూందీ వేయించుకోవడానికి మనకు ఆయిల్ కావాలి, కానీ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి అయితేనే కరెక్ట్గా ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అనేది విడివిడిగానే వేయించండి. నేను చూడండి ఫస్ట్ కిస్మిస్ వేయించాను, మరీ మాడనివ్వకండి. కొంచెం అలా ఉబ్బంగానే తీసేసి బూందీలో వేసుకోండి. అన్నీ కలిపి వేయిస్తే కొన్ని వేగుతాయి, కొన్ని మాడిపోతాయి. అందుకే విడివిడిగా వేయించుకుంటే ఈజీగా కూడా ఉంటాయి, ఈక్వల్గా వేగుతాయి. జీడిపప్పు కూడా అంతేనండి. జీడిపప్పు కొంచెం చిన్నగా ముక్కలు చేసి
కొంచెం లో ఫ్లేమ్ మీదనే మంచిగా వేయించండి. చూడండి ఎంత బాగా వేగాయో. ఇలా వేగాలి, మాడనివ్వకండి. కొంచెం స్లోగా వేస్తేనే మంచి క్రిస్పీగా ఉండి టేస్టీగా కూడా ఉంటాయి. జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. మోస్ట్లీ ఇంకా లడ్డూల్లో వేసేటివండి. ఇవైతే కర్బూజ్ బీన్స్ అంటారు. ఇవి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి, హెల్త్ కూడా మంచిదే. మనం నెయ్యిలో వేయగానే తొందరగా చిటపటలు ఆడతాయి. అస్సలు మాడనివ్వకండి. కొంచెం ఉప్పంగానే నెయ్యితో పాటే వేసేసేయండి. ఫస్ట్ ప్లెయిన్గా తీసుకున్న బూందీ ఉంటుంది కదా, కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. అందులోకి వేసి వేయనట్టుగా మరీ అంటే మరీ కొంచెం అంతా పచ్చకర్పూరం అనేది వేయండి. మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుంది బూందీకి. ఒక 2 టీ స్పూన్ల యాలకుల పొడి కూడా. ఒక చిటికెడు ఉప్పు కూడా వేయండి. ఏదైనా షుగర్ అనేది ఎక్కువ అనిపించకుండా మనకి సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంచుతుంది, బ్యాలెన్స్ టేస్ట్ అనేది. ఆ బూందీని మంచిగా పేస్ట్ చేయండి. చూసారా, ఇలా పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే బూందీ అనేది విడిపోదు. మనం ఉండలు కట్టినప్పుడు మంచి టెక్స్చర్ వస్తుంది, మంచి బ్యాండింగ్కి మనకి యూజ్ అవుతుంది. ఇంకా అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం గోరువెచ్చగానే ఉండాలి ఇదంతా, ఎందుకంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది ఉంటుంది. మరీ చల్లారిపోతే మిఠీ బూందీ లాగా మనకు విడివిడిగా అయిపోతుంది. కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు లడ్డూలు కట్టుకోండి. నేను 1/2 కేజీ పిండికి 1/2 కేజీ షుగర్ తీసుకున్నాను. మంచి 60 లడ్డూల దాకా అయ్యాయి. ఇంట్లోనే హ్యాపీగా చేయొచ్చండి. 2 అవర్స్లో కంప్లీట్గా అయిపోతుంది. టైం కూడా చెప్తున్నాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితేనే కలర్ వేసుకోండి, లేకపోతే లేదు. ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వచ్చేది రాఖీల పండుగ అండ్ 15 ఆగస్టు కాబట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, మళ్ళీ కలుద్దాం.